పింపుల్స్‌కి మీకు హై ఫ్రీక్వెన్సీ అని నేను నిన్న పెట్టాను కదా! అది హెయిర్‌కి ఫేస్‌కి రెండిటికి పెట్టొచ్చు. సో, ఫేస్ పైన అది పెడితే మీకు డైలీ చేయండి. చేస్తే ఆటోమేటిక్‌గా పింపుల్స్ పోతాయి. ఇంకోటి అవును. ఇది గ్రేప్ ఫ్రూట్ అంటారు. అంటే దాన్నేమంటారు? ఆరెంజ్ కాకుండా, బత్తాయి కాకుండా ఇంకోటుంటది గ్రేప్ ఫ్రూట్ అని. దబ్బనిమ్మ పండంటారు. అది ఓకే. దొరికితే గనక అది మంచి స్కిన్ వాష్ చేసి స్కిన్‌తో పాటు బాగా గ్రైండర్ చేయండి. అది అప్లై చేయండి. అది మ్యామ్ ఏమైనా ఓజోన్ చేయండి. డాండ్రఫ్ వల్ల వస్తుందా మేడం పింపుల్స్? కొంచెం డాండ్రఫ్ అనిపిస్తుంది కొంచెం. ఓజోన్ చేస్తే డాండ్రఫ్ కూడా పోతది. హెయిర్‌కి ఓకే. ఇంతకుముందు చెప్పింది అప్లై చేసుకోండి. ఏది మెంతులు ఓకే. గ్రైండర్ బట్టి, ఫ్లాక్స్ సీడ్ హ్మ్. గ్రైండర్‌లు బట్టి ఇంకోటొకటి ఆకన్నా గదా! రోజ్‌మెరీ 3 కలిపి రాత్రి నానబెట్టి, మళ్ళీ పొద్దున బాయిల్ జేసి, ఆ వాటర్‌ని రోజు అప్లై చేయండి. అదేం ఆయిల్ లాగా ఉండదు. డ్రై అయిపోయి హ్మ్. నార్మల్‌గుంటది హెయిర్. మొత్తం స్కాల్ప్ అంతా అది అప్లై చేయండి. రోజు ఓజోన్ చేయండి అప్లై చేసే ముందు. ఫేస్‌కి గూడా రోజు ఓజోన్ జేయండి. ఆటోమేటిక్‌గా ఆమె స్కిన్, హెయిర్ సూపరుంటది. మీరు గూడా చేసుకోండి. మీరు గూడా ఫేస్‌కి చేసుకోవచ్చు, హెయిర్‌కి చేసుకోవచ్చు. దాంతో లైన్స్ కూడా రావు.